రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ ఆడే దొంగ నాటకాలను ఆ దేశ పౌరుడే బయటపెట్టాడు. అయితే బుధవారం రోజు తెల్లవారుజామున పాకిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ మెరుపు దాడులు చేసింది. ఆ దాడుల్లో భాగంగా పాకిస్తాన్ మీడియాతో పాటు పాకిస్తాన్ ప్రభుత్వం మేము కూడా ఫైటర్ జెట్లను కూల్చేశాము అని కూడా చాలా పెద్ద మొత్తంలో ప్రచారం నడిపింది. అయితే ఆ దేశంలో ఉన్న ఒక పౌరుడు పాకిస్తాన్ దొంగ నాటకాలను స్వయంగా బయటికి వచ్చి ఒక వీడియో చేసి బయటపెట్టాడు. అయితే ప్రజెంట్ ఆ వీడియో వైరల్గా మారింది. అయితే ఎప్పుడైతే ఇండియా ఒక 24 మిసైల్స్ను టార్గెట్ చేసి లాక్ చేసి ఫైర్ చేసిందో ప్రతి మిసైల్ కూడా టార్గెట్ని రీచ్ అయ్యి ఆ టార్గెట్ని డిస్ట్రాయ్ చేసింది. కానీ ఏ ఒక్క మిసైల్ని కూడా పాకిస్తాన్ ఇంటర్సెప్ట్ చేయలేకపోయింది. కనీసం ఆ మిసైల్స్ దగ్గరికి వరకు కూడా చేరుకోలేకపోయిందని కూడా పాకిస్తాన్కి చెందిన ఒక యువకుడు సోషల్ మీడియా మాధ్యమంగా ఒక వీడియోని పోస్ట్ చేశాడు. ప్రజెంట్ ఆ వీడియో వైరల్గా మారింది. అయితే అతను ఆ వీడియోలో ఇలాంటి దొంగ నాటకాలు మనం ఆపేస్తే బెటర్, ఎందుకంటే భారత్ చేసిన ఏ దాడిని కూడా మనం తిప్పి కొట్టలేకపోయాము. అండ్ అదేవిధంగా ఏదైతే పాకిస్తాన్ రఫేల్ ఫైటర్ జెట్ ని కూల్చేశామని చెప్పుకుంటూ వస్తుందో అందులో కూడా ఎలాంటి వాస్తవం లేదు. ఎందుకంటే ఎప్పుడో 3 సంవత్సరాల కిందట లేకుంటే ఎప్పుడో ఒక పాత వీడియోని తీసుకొచ్చి ఇది ఇవాళ జరిగిన వీడియో అని చెప్పి కూడా పాకిస్తాన్ చెప్తుంది. కానీ అందులో ఎలాంటి వాస్తవాలు లేవు. నువ్వు ఇండియాని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు, బట్ ఇవే వాస్తవాలు, ఇదే ప్రపంచం ముందర పెట్టాలని కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఒక యువకుడు ప్రజెంట్ తను ఒక వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. అయితే అతను ఎగ్జాక్ట్ గా ఏం మాట్లాడాడో ఒకసారి తన మాటల్లోనే విందాం. कल रात इंडिया ने पाकिस्तान के ऊपर 24 मिसाइल हमले किए और हैरानगी की बात यह है कि तकरीबन सारे मिसाइल अपने टारगेट के ऊपर जाके लगे। इंडिया ने जो टारगेट सेट किया हुआ था, इंडिया ने वो टारगेट अचीव किया। और इससे बढ़ के हैरानगी की बात यह है कि पाकिस्तान का दिफाई निजाम, हमारा डिफेंस सिस्टम एक भी मिसाइल को इंटरसेप्ट नहीं कर सकते, एक भी मिसाइल को हम रोक नहीं सकते। सारे हमले हम रोकने में नाकाम रहे। एग्जैक्ट जो इंडिया ने टारगेट अचीव करना था वो अचीव किया है। वो जो कहते हैं ना कि इंडिया ने घुस के मारना था, इंडिया ने वाकई घुस के मारा और हम उसके मिसाइलों को रोक नहीं सके। ये हकीकत है। अब इसको आप ये मत कहें कि जी आप इंडिया की तारीफ कर रहे हैं, ये कर रहे हैं, वो कर रहे हैं। भाई जो हकीकत है वो हकीकत है। आप सुनते आ रहे हैं कि ईरान 200 मिसाइल फायर करता है, 400 मिसाइल फायर करता है, 1000 मिसाइल फायर करता है और इसराइल के अंदर जाके एक आदि गिरता है, बाकी सारे के सारे इसराइल इंटरसेप्ट कर लेते हैं। ऐसा मजबूत दिफाई निजाम है इसराइल का। लेकिन हमारे पास देख लो 24 मिसाइल छोड़े हैं इंडिया ने और एक भी नहीं हम रोक सके। और हैरानगी की बात यह कि अभी इंडिया ने किसी फौजी तनसीबात को निशाना नहीं बनाया। अभी इंडिया ने हमारे किसी छोमनी के ऊपर, कैंट के ऊपर या किसी ऐसी हसास जगह के ऊपर अटैक नहीं किया। यही 24 के 24 मिसाइल अगर हमारे किसी हसास जगह के ऊपर टारगेट किए जाते तो अब तक तो प्रोग्राम बढ़ चुका होना था। यही अगर GHQ के ऊपर फेंका गया होता तो प्रोग्राम बढ़ चुका होता। या यही किसी और हसास जगह के ऊपर मिसाइल गिराए जाते तो किसने रोकने थे? हम तो रोक ही नहीं सके भाई, एक भी मिसाइल नहीं हम रोक सके। दूसरी अफवाहें ये फैलाई जा रही थी, सारी रात को पाकिस्तानी मीडिया लगा हुआ था, सोशल मीडिया के ऊपर तमाम झूठ पॉलिसी लगे हुए थे, वो पाकिस्तान ने इंडिया के जहाज गिरा दी हैं। वो सारी पिक्चर्स मैंने देखी, कोई 8 महीने पुरानी है, कोई 3 साल पुरानी है। हमने इंडिया का वो जनरल हेडक्वार्टर गिरा दिया, पता नहीं क्या गिरा दिया। वो मैंने सर्च किया, वो भी फेक न्यूज फैलाई हुई है। రైట్, విన్నారు కదా, పాకిస్తాన్ దొంగ నాటకాలను అక్కడి దేశస్థుడు, అక్కడి పౌరుడే బయటపెట్టాడు. అయితే పాక్ డ్రామాలు ఆడుతుందని కూడా ఆ యువకుడు వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత్ దాడులను ఎదుర్కొనే సత్తా పాకిస్తాన్కు లేదంటూ కూడా అక్కడి పౌరుడు మండిపడ్డాడు. అదేవిధంగా భారత్ పేల్చిన ఒక్క మిసైల్నైనా మీరు కూల్చగలిగారా అని కూడా క్వశ్చన్ చేశాడు. ఎందుకు అలా చేయకుండానే ఎందుకు డ్రామాలు ఆడుతుంది పాకిస్తాన్ అని కూడా అతను ప్రశ్నించడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో పాత వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి భారత మిసైళ్లను కూల్చేశామని కూడా డ్రామాలు ఆడుతుంది. అదేవిధంగా రఫేల్ ఫైటర్ జెట్లను కూడా కూల్చేశామని కూడా పాకిస్తాన్ డ్రామాలు ఆడుతుందని కూడా ఆ వ్యక్తి తన వీడియోలో చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ఎప్పుడో జరిగిన కొన్నేళ్ల క్రితం జరిగిన వీడియోస్ అన్ని పాత వీడియోస్ని తీసుకొచ్చి ఇప్పుడు వైరల్ చేయడం ఎందుకు చేస్తున్నారని దీనిపైన వివరణ ఇవ్వాలని కూడా అతను కోరాడు. అయితే భారత్ ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ చేసిందని, పాకిస్తాన్ ఆర్మీ పోస్టులపైన ఒకవేళ దాడి చేస్తుంటే పాకిస్తాన్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని కూడా అతను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఆర్మీపై ఒకవేళ
ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసింది. ఒకవేళ ఆర్మీ పైన ఒకవేళ ఇండియా దాడి చేస్తే కాపాడుకునే పరిస్థితి అంటే తిప్పికొట్టే సామర్థ్యం శక్తి కానీ పాకిస్తాన్కి ఉందా అని ఆ యువకుడు క్వశ్చన్ చేశాడు. అదేవిధంగా అసలు ఖచ్చితంగా కూడా ఒకవేళ అలాంటి అటాక్ జరిగితే పాకిస్తాన్ తిప్పికొట్టే అంటే ఆ మిసైల్స్ని ఆపుకునే శక్తి సామర్థ్యాలు ఖచ్చితంగా పాకిస్తాన్కు లేవు అంటూ కూడా బద్దలు కొట్టినట్టు ఆ యువకుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏవైతే భారత నుంచి వచ్చిన 5 ఫైటర్ జెట్లను కూడా మేము కూల్చేశామని ఏదైతే పాకిస్తాన్ ప్రచారం చేస్తుందో అందులో కూడా ఎలాంటి వీడియో లేదు, నేను ఫ్యాక్ట్ చెక్ చేసినా కానీ దొరకలేదు అని కూడా ఆ వ్యక్తి చెప్తున్నాడు. అయితే ఇలా తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడం తప్పు అని చెప్పి కూడా ఆ వ్యక్తి తన వీడియోలో చెప్పుకొచ్చాడు. అయితే ఇదే నేపథ్యంలో ప్రజెంట్ ఆ వీడియో వైరల్గా మారింది. అండ్ ఆల్సో ఇంటర్నేషనల్గా కూడా పాకిస్తాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఒక అబద్ధపు ప్రచారాన్ని ఇలా స్ప్రెడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. అయితే పాకిస్తాన్ పౌరులు సైతం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇలా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసి ఆ మిసైల్స్ని అయితే ఎదుర్కోలేకపోయారు. అది కాకుండా తిరిగి ఇలాంటి ఫేక్ వార్తలను కూడా ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని కూడా అక్కడి ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.